శేషాచలం అడవుల నుంచి ఏనుగుల దంతాలు దొంగిలించి అక్రమ రవాణా చేస్తున్న ఏపీకి చెందిన పాతనేస్తుడు రేకులకుంట ప్రసాద్ను ఎల్బీ నగర్ జోన్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు లోకేశ్వరరెడ్డి పరారయ్యాడు. ప్రసాద్ గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన నిందితుడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 2 ఏనుగుల దంతాల విలువ బహిరంగ మార్కెట్లో 3 కోట్ల దాకా ఉంటుంది. డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ లో రాచకొండ పోలీస్ ఎస్ఓటి టీమ్స్ చేస్తున్న ఆపరేషన్ లో ఫారెస్ట్ అఫీషియల్స్ కోఆర్డినేషన్ తో ఒక ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మీరు చూసినట్టుగా ఎలిఫెంట్ ఐవరీ 2 సీజ్ చేయడం జరిగింది. ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్ లో 3 crores వర్త్ ఉంటుంది. మేము పట్టుకున్న తర్వాత నేరస్తులు అసలు ఇది ఒరిజినల్ కాదా అని కూడా మేము ఫారెస్ట్ అఫీషియల్స్ లో మాట్లాడి ది అథెంటిసిటీ ఆఫ్ దిస్ ఐవరీ ఎలిఫెంట్ ఐవరీ గురించి కనుక్కొని ఇది జెన్యూన్ అని తెలిసిన తర్వాత ఇది పెద్ద నేరం రాచకొండ కమిషనరేట్ లో ఫస్ట్ టైం ఇటువంటిది మా ఎస్ఓటి ఆఫీషియల్స్ ఎనీ అదర్ ఆఫీసర్ పట్టుకున్నారు. కమిషనరేట్ వచ్చినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం సచ్ కేస్ పీపుల్ ఆఫ్ గాట్ ఇట్. దీంట్లో ఏంటంటే ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము ఇది నేరం. ఇది అందులో ఉన్నటువంటి షెడ్యూల్ 1 లో ఉన్నది. ప్రొహిబిటెడ్ ఇటువంటి దీన్ని క్యారీ చేసినా, అమ్మాలని చూసినా, దీన్ని పర్చేస్ చేసినా, ఈవెన్ హంటింగ్ లో దీంట్లో చేసినా కానీ ఇది నేరం ఉంటుంది. కాబట్టి ఇది చాలా రిలీజియస్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఆఫ్రికన్ కంట్రీస్ లో అయితే ఇంకా స్టేటస్ సింబల్ లాగా ఉంది. మన కంట్రీలో కూడా లాట్ ఆఫ్ రిలీజియస్ సెంటిమెంట్స్ తో పాటు ఇది ఉంటే విక్టరీ ఉంటుందని, అథారిటీ ఉంటుందనే ఒక బిలీఫ్ ఉంది. దానివల్ల దీని రేట్స్ ఎక్కువగా మార్కెట్ లో ఉంటున్నాయి. డిపెండింగ్ అపాన్ ద డిమాండ్ రేట్స్ పైకి వెళ్ళడం రావడం జరుగుతుంది. ఇది అది మీరు చూస్తుంటే అది దాన్ని దగ్గర నుంచి ఎలిఫెంట్ ను చంపడమో లేకపోతే చనిపోయిన దాని దగ్గరనే తీసుకొని కట్ చేసి తీసుకొచ్చిన క్లియర్ కనబడుతుంది. దానికి ఉన్నటువంటి టెక్స్చర్ అదంతా చూస్తుంటే దీని తగ్గట్టుగా మేము ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తీసుకుంటాం. దాని ప్రకారము చర్యలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నేరస్తులు ఇద్దరు నేరస్తులు ఉన్నారు, ప్రసాద్ అని లోకేశ్వర్ రెడ్డి. వీళ్ళిద్దరూ రెడ్ శాండర్ స్మగ్లింగ్ లో వాళ్ళు నేరస్తులు. దాంట్లో వాళ్ళు అరెస్ట్ కూడా చేయబడ్డారు. టాస్క్ ఫోర్స్, ఆంధ్రప్రదేశ్ లో టాస్క్ ఫోర్స్ ద్వారా తిరుపతిలో వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు. ఇద్దరు జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చినాక ఇంకా బెటర్ వేలో ఇంకా మనీ సంపాదించాలంటే ఇవి ట్రైబల్స్ యానాది